ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి ఆవుకి ఇది తినిపిస్తే చాలండి. సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, దరిద్రం అంతా కూడా పోతుంది, మంచి ఫలితాలను చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఆవు ముక్కోటి దేవతల యొక్క రూపంగా అంటే భావించబడుతుంది. మనం ఏంటంటే ఆవుని పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అలానే కాకుండా ఆవుకు మనం కొన్ని ఆహారాలు కూడా పెడుతూ ఉంటాం కదండి. అయితే మీరు సంక్రాంతి రోజు ఖచ్చితంగా అంటే సంక్రాంతి లోపు కూడా పెట్టొచ్చండి, సంక్రాంతి రోజు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈసారి ఏంటంటే కొంచెం కీడుతో వస్తుందని మనకు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. అలానే మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి మరి మనకు కూడా కీడు ఏర్పడకూడదు, మనకు బాగుండాలి, కీడు అనేది మనకు జరగకూడదు, సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి రావాలి, ఆయురారోగ్యాలు కలగాలి, అష్ట దరిద్రాలు పోవాలి, అష్ట ఐశ్వర్యాలు కలిసి రావాలనుకునేవారు ఖచ్చితంగా అండి సంక్రాంతి లోపు ఏంటంటే గనక మీరు ఆవుకి ఇది తినిపించండి. ఏం చేయండి అంటే గనక ముఖ్యంగా మనకైతే ఇండ్ల దగ్గరికి కొన్ని సార్లు అంటే మన పల్లెల్లో అయితే ఆవులు వస్తాయి, కొంతమందికి ఇంటి దగ్గరికి ఆవులు రావు కదా. అలా రానప్పుడు ఏంటంటే మీరు గోశాలకు వెళ్ళి కూడా ఇది పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గనక మనకు అంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆవుకు కొన్ని పదార్థాలను పెట్టడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి దరిద్రం పూర్తిగా పోయి మనకు కీడు జరగకుండా ఉంటుందన్నమాట. అందుకే బియ్య పిండి తీసుకుని అందులో బెల్లం నీళ్లు కలిపి చక్కగా ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టండి. ముందుగా ఆవుని తాకండి, నుదుటి భాగాన తాకి ఆవు చుట్టూ ఏంటంటే గనక 3 లేదా 5 ప్రదక్షిణలు చేసేసి ఆవు పాదాలను తాకి నుదుటి భాగాన తాకితే మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా సంకల్పం చెప్పుకోండి, మాకు ఎలాంటి కీడు ఏర్పడకూడదు, మాకు మంచి జరగాలనేసి మీరు అంటే శనగలతో కూడిన ఆహారం పెట్టొచ్చు, తోటకూర పెట్టొచ్చు, టమాటాలను ముఖ్యంగా పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఇలా బెల్లంతో కూడిన ఆహారం పెడితే మంచి చేకూరుతుంది.